అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యాఖ్యలతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈజిప్టులో జరిగిన గాజా శాంతి సమ్మిట్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీని అందమైన యువతిగా పిలుస్తూ ప్రశంసించారు. ఈ సమ్మిట్ ఇజ్రాయిల్ హమాస్ మధ్య రెండేళ్ల ఘర్షణకు ముగింపు పలుకుతూ బందీల విడుదల సందర్భంగా ఏర్పాటు చేశారు. ది ట్రంప్ డిక్లరేషన్ ఫర్ ఎండ్యూరింగ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ అనే డాక్యుమెంట్పై అమెరికా, ఈజిప్ట్, టర్కీ, ఖతార్ సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది నాయకుల మధ్య మెలోనీ మాత్రమే ఏకైక మహిళా నాయకురాలిగా ఉంది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తాను ఇలాంటి మాటలు చెప్పకూడదని, అమెరికాలో ఒక మహిళను అందమైనదని చెబితే రాజకీయ జీవితం ముగిసిపోతుందని హాస్యంగా అన్నారు. అయినా తాను ఆ రిస్క్ తీసుకుంటానని మెలోనీ వైపు చూస్తూ, మీరు అందమైన మహిళని, దాన్ని పిలవడానికి మీకు అభ్యంతరం లేదు కదా అని ఆమెను అడిగారు. మెలోనీ ఆ మాటలకు నవ్వుతూ తనకు తెలుసు అన్నట్లుగా స్పందించింది. ఈ సందర్భంగా ట్రంప్ మెలోనీని అద్భుతమైన నాయకురాలిగా కూడా కొనియాడారు. ఆమె ఇటలీలోని గొప్ప నాయకురాలని, ఈ సమ్మిట్కు హాజరైనందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యాఖ్యలతో సభా వాతావరణం ఒక్కసారిగా సందడిగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు దీన్ని ట్రంప్ సరదా శైలిగా చూస్తుండగా, మరికొందరు ట్రంప్ వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు ఆమె ఇబ్బందిగా కనిపించిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా మెలోనీ 2022 నుండి ఇటలీ ప్రధానమంత్రిగా ఉన్నారు. 48 ఏళ్ల వయసులో ఆమె హార్డ్ రైట్ లీడర్గా ప్రసిద్ధి చెందారు.